ఎట్లా చింటూ మోడల్? బంగారం వాళ్ళు నాకేమైంది. ఇండియాని ఏమంటారు చెప్పు తెలుగులో? మాతృదేశ భూమి. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న మాతృదేశ భూమి. మదర్ టంగ్ ఏమంటారు? నాకు తెలిసినే చెప్తా, తెలియని చెప్పా. నువ్వు ఎందుకు ఏ ఇంటర్వ్యూకి పోయినా సేమ్ షర్ట్ మెయింటైన్ చేస్తున్నావు? వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క కాపీ కొట్టా నేను. భూతకాలం అంటే ఏంటిది? భూతాలు బతికేటి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంటి మాడలకు రాంది ఏది లేదు. అన్నస్తాయి కొన్ని తప్ప, అన్నస్తాయి కొన్ని తప్ప. పైసలు సంపాదించి ఆడ ఫ్లాట్లు కొనవచ్చు. ఫ్లాట్లు స్పెల్లింగ్ చెప్పు. ఫ్లాట్లది ఫ్లాట్లు పైసలు ఇచ్చి కొంటాం, స్పెల్లింగ్లు అవి ఏమి ఉండయి. అయిందా బాగైందా? 10,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 3 సున్నాలు ఉంటాయి. అవునా నిజమా? 1000కి 3 ఉంటాయి. 10,000కి 3 ఉంటాయి, మళ్ళీ దీనికి 3 ఉంటాయా? నేను అట్లా పెట్టుకుంటా, కొంతమంది 4 పెట్టుకుంటారు, కొంతమంది 4 పెట్టుకుంటారు. హాయ్ హలో, వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారు. ఈరోజు మళ్ళీ చింటూ మోడల్ వచ్చిండు అనమాట. మళ్ళీ ఎందుకు వచ్చిండు అంటే చాలామంది కామెంట్లు పెట్టిరు, అక్క చింటూ మోడల్ది పార్ట్ 2 ఇంటర్వ్యూ చేయవా ప్లీజ్ అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఇంటర్వ్యూ చూసినాక చాలామంది మా స్ట్రెస్ మొత్తం పోయింది వీడియో చూసాక, చాలా స్ట్రగుల్స్లో ఉన్నాము కానీ వీడియో చూసి మనసారా నవ్వుకున్నామని చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. సో మీ అందరి కోరిక మేరకు ఈరోజు నేను చింటూ మోడల్ని మళ్ళీ పిలిచానమాట. సో చింటూ మోడల్ ఉన్నాడు ఈరోజు. కొంతమంది అక్క ఈ క్వశ్చన్స్ అడుగు చింటూ మోడల్ని అని చెప్పి కామెంట్స్ కూడా పెట్టిరు, అవి కూడా అడుగుతాను. సో హాయ్ చింటూ మోడల్. హాయ్. ఎట్లా చింటూ మోడల్? బంగారం వాళ్ళు నాకేమైంది. బంగారం ధర ఎంత ఉంది ఇప్పుడు? ఉంటే మార్కెట్లో, అది మార్కెట్లో ఓన్గా. మరి బంగారం లెక్క ఉన్నాను ఎందుకను? అంటే అట్లా అనుభవించుకుంటున్నా నేను. ఏం అనుభవిస్తున్నావు? బంగారం లెక్క ఉన్నాను అని నువ్వు అనుకుంటే సరిపోద్దా? నేను అనుకుంటే సరిపోతుంది. అందగాని ఆల్ ఇండియా అందగాని. ఆల్ ఇండియా అందగాడివా? ఆల్ ఇండియా. ఆల్ ఇండియా. ఇండియాని ఏమంటారు చెప్పు తెలుగులో? మాతృదేశ భూమి. మాతృదేశ భూమి. కొడతారు నిన్ను ఎట్లా పడతారు మాట్లాడినావంటే. ఏడ దొరుకుతావా అని చూస్తారు అందరూ. మాతృదేశ భూమి కాకపోతే ఏమంటారు మరి ఇండియా అని? మాతృదేశ భూమి అంటారా ఇండియా అంటే? మరి ఏమంటారు? నా తెలియదు చింటూ మోడల్. సరే ఇండియా కజ్జే మంచిగా అసలు కజ్జేకి ఇట్లానే పెట్టేది. ఇండియాని ఏమంటారు? మాతృదేశ భూమి అంటారు. ఓకే. మదర్ టంగ్ ఏమంటారు? మదర్ టంగ్ ని మదర్ నాకు తెలియదు. నాకు తెలియదు, నాకు తెలిసినే చెప్తా, తెలియని చెప్పా. సో చేతులకు అందరూ 1 వాచ్ పెట్టుకుంటారు, కానీ చింటూ మోడల్ మాత్రం 2 వాచెస్ పెట్టుకుంటాడంట. ఆల్రెడీ ఒక వాచ్ పెట్టుకొని వచ్చిండు, ఇంకో వాచ్ ఏంటి అని మమ్మల్ని అడుగుతున్నాడు అనమాట. సో చింటూ మోడల్ ఒక డౌట్ అందరికి, నువ్వు ఎందుకు ఏ ఇంటర్వ్యూకి పోయినా సేమ్ షర్ట్ మెయింటైన్ చేస్తున్నావు? ఇది ఫేవరెట్ షర్ట్. బట్టలేవా? అంగి ఉన్నాయి కానీ నేను ఫేవరెట్. ఇది ఫేవరెట్ కా డ్రెస్. ఇది నా డ్రెస్. ఫేవరెట్ కా డ్రెస్. ఫేవరెట్ కా డ్రెస్. ఇది నీ డ్రెస్. నా డ్రెస్. ఓకే. డ్రెస్ స్పెల్లింగ్ చెప్పవా? DRES డ్రెస్. DRES. ఫేవరెట్ స్పెల్లింగ్ చెప్పు. FAVORTV ఫేవరెట్. నాకు వచ్చినే చెప్తా అంతే. నవ్వు నేను ఒక్కోసారి కంట్రోల్ చేసుకుందాం అనుకుంటా కానీ నేను మాట్లాడే మాటలకు కంట్రోల్ కూడా కాదు అప్పుడప్పుడు. ఓకే. సో ఇంతవరకు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన చింటూ మోడల్? 6, 7, 5. 6, 7, 5 అంటే అట్లా వెళ్ళిపోయి నీ రేంజ్ తగ్గిపోయింది ఒకటేసారి, అట్లా పడిపోయింది. పడిపోలేదు, ఇంకా ఇంటర్వ్యూలు వస్తున్నాయి నా గోళ్ళ, కానీ వెళ్ళట్లేను. ఎందుకో? వాళ్ళు డబ్బులు ఇస్తే వెళ్తా. అన్ని అబద్ధాలు చెప్తారు చింటూ మోడల్ మాత్రం, ఒక్కటి నిజాలు ఉండవు. ఇంటర్వ్యూలు పుణ్యాన్ని చెయ్యా. సరే చింటూ మోడల్ అందరికీ ఉన్న డౌట్స్, నేను ప్రీవియస్ గా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు నువ్వు వాటికి కరెక్ట్ గా సమాధానం చెప్పలేదు. అవన్నీ నువ్వు కావాలని చెప్పలేవా లేకపోతే రియల్ గానే నీకు తెలీదా? నాకు తెలియదు కాబట్టి చెప్పలేదు. సరే ఒకసారి కెమెరా ఆఫ్ చేసుకోండి, ఈ వీడియో పెట్టకండి. నిజం చెప్పు చింటూ మోడల్, పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ నీకు తెలీదా? నాకు తెలియదు. నాకు వచ్చింది చెప్పేసి అన్నావు భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అంటే తెలియదా నీకు? అవి తెలుసు అంటే ఏంటిది ఒకసారి చెప్పు. సరే కెమెరా ఆఫ్ చేస్తున్నాయి, ఇది బెట్టన్లే చెప్పు. చెప్పు. భూతకాలం. భూతకాలం అంటే ఏంటిది? భూతాలు బతికేటి. వర్తకాల కాలం అంటే వేరే వాళ్ళు, భవిష్యత్ కాలం అంటే మనం బతికేది. నాకు వచ్చిందే చెప్తా, వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క కాపీ కొట్టా నేను. ఓన్ డైలాగ్స్. ఓన్ డైలాగ్సా? ఓన్ డైలాగ్స్ నీ అంతకు నువ్వే అన్ని కనిపెడుతున్నప్పుడు నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళడం ఎందుకు, కాలేజ్కి వెళ్ళడం ఎందుకు? డైలాగ్సే కాదు, చదువుకోవాలి. చదువుకొని ఏం చేద్దామని, ఎవరిని ఉద్ధరిద్దామని చెప్పైతే? ఉద్ధరిద్దామని ఏం లేదు, చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలనుకుంటున్నావు? సెకండ్ ఇయర్ దాకా చదువుతా, ఆడికి ఆపేస్తా. ఎందుకు చదవాలి అనుకుంటున్నావు నువ్వు?
నీ అంబిషన్ ఇప్పుడు మనం ఏదైనా ఊరికి పోవాలన్నా కానీ బస్ పోటీ రావాలి. అది రాని ఏ బస్ ఎక్కుతావు? ఢిల్లీ బస్ ఎక్కుతావు, బొంబాయి బస్ ఎక్కుతావా? బస్ పేరు రావాలి మనకు. ఆ మాత్రం మనం చదువుకోవాలి. కొన్ని బస్ నేమ్స్ ఏమన్నా ఇమేజెస్ ఉంటే తెచ్చియండి ఒకసారి, ఏం చదువుతారో చూద్దాం. చదువుతా తెమ్మ. ఓకే, కొన్ని ఒక్కసారి నాకు బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, ఇండియన్ ఆయిల్ అన్ని. ఇప్పుడు నువ్వు చదవనికి వస్తుంది తెలుగు? వస్తాయి. తెలుగు చదవనికి వస్తుంది కదా? తెలుగు చదవనికి వస్తుంది అంటే లైవ్ లో చింటూ మాటలతో నేను తెలుగు చదివిస్తాను ఈరోజు. చదివి చింటూ మాటలకు రాంది ఏది లేదు, అన్ని వస్తాయి, కొన్ని తప్ప. కొన్ని తెలుగు అయితే వస్తుంది ఇప్పుడు నీకు? తెలుగు వస్తుంది. తెలుగు అంటే చదవమా? 1వ తరగతి నుంచి ఇంటర్ దాకా చదివినాం. ఏం పీకనుక? సో ప్రజెంట్ అయితే నేను ఈ న్యూస్ ఇస్తున్నా తనకి చదువుమని. ఏం చదువుతాడో విందాం. ఇప్పుడు చదువుతాడు అయినా ఏం చదువుతాడో విందాం. చదువు. చదివేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. కోట్లు కొట్టేసిన సెలబ్రిటీ, 25 నిమిషాల పట్టేసిన పోలీసులు. అకౌంట్ ప్రమేయం లేకుండా సెలబ్రిటీలు రూపాయలు 1.2 కోట్లు కొట్టేశారు. అకౌంట్ నుండి డబ్బులు బదిలీ అయినందువల్ల మెసేజ్లు వచ్చిన నిమిషాలు వ్యవధిలో కుటుంబాలు, బ్యాంకుల ప్రస్తుతం వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదివేసిన. ఈయన కరెక్ట్ చదివిండా లేదా? చింటూ మాటలు కొత్త పేరుతో ఎట్లుంటాయి తెలుసుగా? అన్ని ఎక్కడెక్కడైతే టఫ్ వర్డ్స్ ఉంటాయో అవన్నీ మింగేసిండు అనమాట. ఎక్కడెక్కడైతే ఈజీ వర్డ్స్ ఉంటాయో అవన్నీ అది చిన్నగా పేరగా చిన్నగానే చదివేస్తా. ఇక్కడ చూడండి, 1.10 కోట్లు, ఐ మీన్ 1 మాట్లాడి నాకు కూడా ఇంగ్లీష్ తెలుగు వచ్చేస్తుంది అనమాట. 1.10 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్ళని ఉంది. ఈయనేం చేసిండు? 1.10 కోట్లు కొట్టేసిన అని చదివిండు. సైబర్ నేరగాళ్ళు మింగేసిండు. 25 నిమిషాల్లోనే పట్టేసిన పోలీసులు. ఈయన 25 నిమిషాలు పట్టేసిన పోలీసులు అని చదివిండు. ఈయనకు వచ్చిన తెలుగు ఇది అనమాట. అంతేనా? అదే నువ్వు పేకప్ మార్చేసినవేమో ఫోటో. నాకు ఏం పని లేదు మరి. పక్క నీకు ఇచ్చిన న్యూసే కానీ నేను చదివింది కూడా వేరేదేమో చెప్పలేం. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ఏం లేదు, అట్లాంటి ఏరియాలో ఉండాలి. ఎందుకు? ఏం చేద్దాం? ఉండి ఏం చేస్తావు అసలు? ఆడ ఉండి ఏం చేస్తావు? ఉండాలి, కిరాయికి ఉండాలి. ఆడ కిరాయికుండా ఏం చేస్తావు నువ్వు? అంటే కిరాయి కుండనికైనా నువ్వు బతున్నావా? కిరాయి కుండనికైనా నువ్వు చదువుకున్నావా? కిరాయి కానీ కాదు, పైసలు సంపాదించి ఆడ ఫ్లాట్లు కొనవచ్చు. ఏం కొంటావు? ఫ్లాట్లు. స్పెల్లింగ్ చెప్పు. ఫ్లాట్లది ఫ్లాట్లు పైసలు ఇచ్చి కొంటాం. స్పెల్లింగ్లు అవి ఏమి ఉండేవి. ఎన్ని పైసలు ఇచ్చి ఫ్లాట్లు కొంటావు? కోట్లల్లా. ఎన్ని కోట్లు? వాడు చెప్తే మనం కొనాలి. సరే, కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయి? 4-5 సున్నాలు ఉంటాయి కోటికి. ఓకే, 10,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 10,000 3 సున్నాలు ఉంటాయి. 3 సున్నాలు ఉంటాయి. 1000కి 3 ఉంటాయి. 10,000కి 3 ఉంటాయి, మళ్ళీ దీనికి 3 ఉంటాయా? నేను అట్లా పెట్టుకుంటా. కొంతమంది 4 పెట్టుకుంటారు. 10,000కు 4 సున్నాలు ఉంటాయి. 1000కి 3 సున్నాలు ఉంటాయి. దిమాక్ ఉందా అని అడుగుతున్నాను కామెంట్లలో. దిమాక్ ఉన్న దిమాక్ మే గువాల్, దిమాక్ మే అవాల్. దిమాక్ ఉంది. ఒక్కసారి డైలాగ్ రిపీట్ చేయవా? నాకేం అర్థం కాలే. దిమాక్ మే గువాల్, దిమాక్ మే అవాల్. ఇదేనా డైలాగ్? నచ్చితే లైక్ కొట్టండి, ఫాలో కొట్టండి. నాకైతే అసలు ఈ డైలాగ్ ఏమీ అర్థం కాలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా అర్థం అయితే అర్థం కాదు నేను చెప్పే డైలాగులు. అంటే ఇప్పుడు మా రేంజ్ చాలా చిన్నది కానీ ఆయన రేంజ్ చాలా పెద్దది కదా, అందుకే అర్థం కావాలన్నమాట. మినిమం డిగ్రీ ఉండాలి ఇట్లాంటివి అర్థం కావాలంటే, అంతేనా? చాలా మంది పిల్లలు స్కూల్ పోయి చదువుకోవాలి కానీ ఏం చేస్తున్నారు? పోరలు కొంతమంది గుళ్ళలో దాచుకుంటున్నారు, చదవరు, సిగరెట్లు తాగుడు, గంజాయిలు తాగుడు, టీచర్లు ఎంబడవాడు, పోర్లు ఎంబడవాడు, అట్లా చేస్తున్నారు. అట్లా చేస్తే సొసైటీకి ఏం రెస్పెక్ట్ ఇస్తారు? పోరాలు ఏం రెస్పెక్ట్ ఇస్తారండి? మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ నుంచి ఒక అనుభవం ఇవ్వాలి సాలరకు, టీచర్లకు. కానీ ఏం చేస్తావు? సాలరకు రిటర్న్ కొడతారు. నువ్వేమి ఇచ్చినావు మరి? నేను మంచిగానే రెస్పెక్ట్ ఏమి ఇచ్చినావు? రిపబ్లిక్ డే అంటే కూడా తెలియదు అని చెప్పిన ఆ రోజు. ఎందుకు తెలియదు? జెండా వందరం రిపబ్లిక్ డే అంటే. మళ్ళీ అదే మాట చెప్పచ్చింటు. రిపబ్లిక్ డే అంటే జెండా వందరమే. గణతంత్ర దినోత్సవం అంటే అది ఆగస్ట్ 15 జరుపుకుంటాం. ఈ గణతంత్ర దినోత్సవం అన్నావు కదా, ఆగస్ట్ 15 నీకు ఎవరు చెప్పారు? బోర్డుల మీద రాయరా? కాలేజీలు, స్కూళ్ళల్లో రాస్తారా? టీచర్లు చెప్పలే? టీచర్లు చెప్పొచ్చు కానీ వినలేను. మరి మొన్న ఎందుకు ఇంటర్వ్యూలో మా టీచర్ చెప్పలేదు, మాకు స్కూల్లో నేర్పించలేదని మాట్లాడను? అప్పుడు టీచర్ చెప్పినప్పుడు నేను పోయినా మన కాలేజ్కి. ఎందుకు పోలేదు? అది నీ మిస్టేక్ కదా. ప్రాబ్లం ఉండొచ్చు. మిస్టేక్ నీది పెట్టుకొని నాకు వాళ్ళు నేర్పియలే వీళ్ళు నేర్పియలే అనడం ఎంతవరకు కరెక్ట్? మరి పోయిన రోజు చెప్పలేరు, పోయిన రోజు చెప్పినారు అని నేర్పయ్యాను. అట్లనేగా నువ్వు మరొక రోజు డుమ్మా కొట్టినప్పుడు ఆ నెక్స్ట్ డే నువ్వు క్లాస్ కి పోయినప్పుడు నిన్న ఏం చెప్పారనేది నిన్న చెప్పిందని రివైజ్ చేయాలి కదా. ఓడి చేస్తాడు, పోతా కూర్చుంటా వస్తా,
ఇదే కాలేజ్ ఇట్లనే ఉంటుంది. కాలేజా నువ్వు? బ్యాక్ బెంచర్స్ మేము ఓకే. 5 మెంబర్స్ మీ. నీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? యాక్టర్ ప్రభాస్. ఇజ్జత్ తీసిండు. ఇంకా నేను సరే ప్రభాస్ అన్నాడు కాబట్టి నాకు ఇష్టం కాబట్టి నేను ఒక సాంగ్ ఆయన నోట్ నుంచి విందాం అనుకుంటున్నా. కానీ మంచిగా వాడు, ప్లీజ్ కూని మాత్రం అస్సలు చేయకు, ఎందుకంటే ప్రభాస్ అంటే చాలా మందికి క్రష్. సో మంచిగా వాడు పాట. ప్రభాస్ అన్న మీదేనా? ప్రభాస్ అన్న ఫేవరెట్ హీరో, మంచిగా వాడతా సాంగ్. పాడు. నువ్వు మంచిగా వాడినావంటే అందరూ మెచ్చుకుంటారు, నువ్వు చెండాలంగా వాడినావంటే ఫస్ట్ నేనే కొడతా లేచి. పాడు. ఎట్లా అంటే నాకు వచ్చింది చెప్తా, మంచి సాంగ్ చెప్పుడు కాదు, పాట పాడు. ప్రభాస్ అన్నది మిర్చి 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 లాంటి కుర్రోడే మిర్చి 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 ఆ మిరా 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 మిసం తిప్పే కుర్రోడే మిర్చి 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 మిర్చి. షార్ట్గా చెప్పేసిన, ఇంకా పెద్ద ఉంటుంది సాంగ్, 5-6 నిమిషాలు. ఆ చెప్పలు ఇంటర్వ్యూ అయిపోతుంది. పర్లేదు చెప్పొచ్చు, నీకు రాదని చెప్పు ఫస్ట్. మర్చిపోయినా మరి చెప్పాలనుకున్నప్పుడు చెప్తా. సరే ఒక డైలాగ్ చెప్పు మంచిది. సీరియసా జోకా? ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ. ఇంకో డైలాగ్ చెప్పవా? ఇంకొకటి ప్రభాస్ చెప్పదు కూడా. నా పక్కనున్నంత వాడుకు నన్ను చంపే మొగోడు ఇంకా పుట్టలేదు మామా. ఏ సినిమా డైలాగ్ ఇది? బాహుబలి. అంతకుముందు చెప్పింది ఏ సినిమా డైలాగ్? ఏది? అది ఛత్రపతి. ఓకే.